పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గొప్ప శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారి జయంతి సందర్భంగా వారికి ఇక్కడ ఘనంగా నివాళులర్పించడానికి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ గారికి వైద్యులకు హృదయపూర్వక నమస్కారాలు. ఎందరో మహానుభావులు అందరికీ వందనం. ఈ రోజు మనం ఇక్కడ ఇంత ఆనందంగా ఆహ్లాదకరంగా జీవిస్తున్నామంటే ఇంత వైద్యం మనకు ఏ రోగం వచ్చినటువంటి వైద్య దేవుళ్ళ ద్వారా మనం వైద్యం అందించుకుంటున్నామంటే ఎందరో మహనీయులు శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాలు కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాల అనుసంధానం వైద్యంలో మెలుకలు అన్ని నేర్చుకొని మందులు కనుక్కుంటున్నారు. అటువంటి తరుణంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు పెన్సిలిన్ మందు కనుక్కున్నారు. గొప్ప యాంటీబయాటిక్, కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడినటువంటి యాంటీబయాటిక్. ఆ మందు లేకపోతే కొన్ని కోట్ల మంది ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో ఈ సార్ కనుక్కున్నబట్టే మనం అంతా ఆరోగ్యంగా ఉన్నాం. ఆ తర్వాత అనుసరంగా అనేక మంది శాస్త్రవేత్తలు మందులు కనుక్కొని మనల్ని ఆరోగ్యంగా చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నామంటే ప్రజలందరం మనం ఏదైనా చిన్నపిల్లలు కానీ వచ్చిన వైద్య దేవుడు మనకు ఆరోగ్యం బాగా చేసి పంపించేసరికి బయట మళ్ళీ అనారోగ్యంగా వెళ్తున్నాం. ఏంటైతున్నాం? ఒకటి కల్తీ ఆహారం, రెండోది వాతావరణ కాలుష్యం. చిన్నపిల్లలు మన చేసిన వాళ్ళు 50 సంవత్సరాల గ్యాస్ ట్రబుల్ లేదు, చిన్నపిల్లలు కూడా గ్యాస్ ట్రబుల్ అవుతుంది. మనం తినే ఆహార పదార్థాలు, కుర్కురే ప్యాకెట్లు, చిన్నపిల్లలకు అనేక ప్యాకెట్లలో వచ్చేటువంటి పదార్థాలు ఇప్పటికే చిన్నగానే రకరకాలు పెడుతున్నారు. డాక్టర్ సలహా లేకుండా ఇష్టమట్టు చేస్తున్నారు. ఆ విధంగా చేయకుండా మనం వాతావరణ కాలుష్యాన్ని నివారించాలి. వాతావరణ కాలుష్యాన్ని నివారించాలి ఖచ్చితంగా. లేకపోతే ఇప్పటికే మన దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో చిన్నపిల్లల అనారోగ్యము కొన్ని సందర్భాల్లో మరణాలు జరుగుతున్నాయి. మనం బాధ్యతగా వహించి ఖచ్చితంగా కల్తీ ఆహారం పిల్లలకు పెట్టకుండా, కురుకురే ప్యాకెట్లను పెట్టకుండా డాక్టర్ సలహాలు ఏవి పాటించాలో అవి ఖచ్చితంగా పాటించాలి. అదే రూపాయలు మనం చేసినప్పుడు తల్లిపాల దినోత్సవం కూడా ఈ వారోత్సవాలు జరుగుతున్నాయి. పుట్టిన వెంటనే గంటలో పిల్లలకి ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాల ఆరోగ్యానికి శ్రేష్టకరం. అటువంటి అవగాహన ఖచ్చితంగా ముందుకు పోవాలి. ఖచ్చితంగా మనమంతా వాతావరణ కాలుష్యాన్ని నివారించకపోతే ఈరోజు వర్షాకాలమైన మనకు వర్షాలు రాకుండా ఎల్లోన ప్రభావం ఏర్పడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. ఖచ్చితంగా వాతావరణ కాలుష్యాన్ని నివారించడం భాగంలో ప్లాస్టిక్ నివారించాలి. చెట్లు 1.5 కోట్ల మొక్కలు నాటితే తప్ప ప్రపంచం బతికే పరిస్థితి లేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న తరుణంలో మనమంతా సామాజిక బాధ్యత వహించి వాతావరణ కాలుష్యాన్ని నివారించాలి. చెట్లు మహావృక్షాలుగా చేయాలి. ప్లాస్టిక్ నివారించాలి. మనం ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికి బండి ఉంటుంది. వారంలో ఒక రోజు బండి వాడకుండా వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో భాగస్వామ్యం కావాలి. మా బండ్లు మేము కొనుక్కుంటాం, మేము తిరుగుతాం అంటే మనము ముందు తరాల వారికి ఆరోగ్యంగా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. స్వాతంత్ర సమరయోధులు, శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు వారి ప్రాణ త్యాగాలు చేసిందే మనం ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాం. కాబట్టి మనమంతా సామాజిక బాధ్యతగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. అదే భాగంగా కరెంటును ఆదా చేయాలి, ఇంధనాన్ని పొదుపు చేసే విధంగా మనం అవగాహన కలిగి ఉండాలి. దాంట్లో భాగంగా చిన్నపిల్లల డాక్టర్లకు అతి ముఖ్యమైనటువంటిది ఇంకోటి లింగ నిర్ధారణ నివారణ చట్టం మన భారతదేశంలో పార్లమెంటులో 1994లో ప్రవేశపెట్టారు. ఎందుకు ప్రవేశపెట్టారంటే మనంతా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏంటంటే అది ఎందుకు ప్రవేశపెట్టారంటే మన భారతదేశంలో స్త్రీ నిష్పత్తి తగ్గుతుంది. కాబట్టి స్త్రీలను మనం బ్రతికించే విధంగా చేయాలి. ఎవరైనా కానీ గర్భం దాల్చిన తర్వాత ఆడబిడ్డ తెలిసి స్కానింగ్ చేసుకొని చంపడానికి ప్రయత్నం చేస్తే, మర్డర్ చేస్తే ఏ విధమైన శిక్షలు ఉన్నాయో ఆ విధమైన శిక్షలు ఉన్నాయి. శిక్షలు పక్క పెడితే మన భారతదేశంలో ఇప్పటికే 40 ఏళ్ళు ఉన్నాయి. 30 ఏళ్ళు దాటి 40 ఏళ్ళ వరకు పెళ్లి కానీ అమ్మాయిలు అబ్బాయిలు మన కుటుంబంలో ఉన్నారు. కాబట్టి సామాజిక బాధ్యతతో ఎవరైనా కానీ మనం ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ రాబోయే రోజుల్లో కానీ ఎవరైనా గర్భం దాల్చి ఆడబిడ్డని చంపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని నిరోధించాలి. లోకల్ గా మన ఆర్టీఓ గారు చైర్మన్ గా ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు ఉంటారు, లేదా డాక్టర్లకు తెలియజేసిన, ఐసిడిఎస్ వాళ్ళకి తెలియజేసిన, అంగన్వాడీ కార్యకర్తలకు తెలియజేసిన వాళ్ళని ఏం చేయరు, వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. ఆడబిడ్డ మగబిడ్డ సమానము. ఆడబిడ్డని చెప్తే శ్రీమూర్తి లేకపోతే సమాజం అస్తవ్యస్తంగా తయారవుతుంది. కాబట్టి మనమంతా స్త్రీలను బతికించే విధంగా అవగాహన కలిగి ఉండాలి. ఖచ్చితంగా లేకపోతే మనకు అమ్మ, అక్క, చెల్లి లేకపోతే మన సమాజంలో బతికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనమంతా కొంత సామాజిక బాధ్యతతో మనం కూడా ఇతరులకు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ రాజశేఖర్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.